నిజామాబాద్ జిల్లా బోధన్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సిపిఐఎంఎల్ నేతలు ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్, వంట నూనెలపై ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతో పాటు నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై అధిక భారాన్ని మోపిందని సిపిఐ డివిజన్ కార్యదర్శి మల్లేష్ మండిపడ్డారు. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని, లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని ఈ రోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ముఖ్యంగా మొన్ననే హైదరాబాద్ కు వచ్చినటువంటి మోడీ 7 సూత్రాలని పాటించి పొదుపును పాటించాలని చెప్పి ఆయనని కొన్ని సూత్రాలని చెప్పడం జరుగుతుంది. ఆ మోడీకి మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా నీ యొక్క ప్రభుత్వ యొక్క వైఫల్యం మూలంగానే, మీ నిర్ణయాల తప్పుడు మూలంగానే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి.